అందరికీ మరణాత ప్రభు నామమున శుభములు. ప్రియ స్నేహితులారా, నేటి యువతకు ఎన్నో అవకాశాలు ఉన్న అదే సమయంలో ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయి. మార్గం ఏది సరైనది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇలాంటి సమయంలో మనకు దారి చూపించేది దేవుని వాక్యం. మరి యువత ఎందుకు బైబిల్ చదవాలి? మొదటిగా దారి చూపుతుంది గైడెన్స్. బైబిల్ ఒక దివిటీ లాంటిది. కీర్తనలు 119, 105 చెప్తుంది, నీ వాక్యము నా కాళ్ళకు దీపము, నా దారికి వెలుగు ఉన్నది. జీవిత ప్రయాణంలో సరైన దారిని చూపించేది దేవుని వాక్యం. రెండవదిగా పాపము నుండి దూరంగా ఉంచుతుంది. కీప్స్ అవే ఫ్రమ్ సిన్. ప్రపంచం ఆకర్షణలతో నిండిపోయింది, కానీ కీర్తన 119:9 చెప్తుంది, యువకుడు తన మార్గమును పవిత్రముగా ఉంచుట ఎలా వెళ్ళననగా నీ వాక్యమును జాగ్రత్తగా గగినుట చేత. బైబిల్ మనల్ని పాపము నుండి కాపాడుతుంది. మూడవదిగా జ్ఞానం మరియు వివేకం ఇస్తుంది. గివ్స్ విజ్డమ్. మనకు పాఠశాల జ్ఞానం మాత్రమే కాకుండా జీవిత జ్ఞానం కూడా అవసరం. సామెతలు 1:7 చెబుతుంది, యెహోవా భయమునకే జ్ఞానమునకు ఆరంభము. బైబిల్ చదివే యువకుడు సరైన నిర్ణయాలు తీసుకోగలడు. నాలుగవదిగా ధైర్యము మరియు శక్తి ఇస్తుంది. గివ్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్. జీవితంలో సవాళ్ళు నిరుత్సాహాలు తప్పవు, కానీ యెహోషువ 1:9 చెప్తుంది, భయపడకము, నిరుత్సాహపడకము, నీ దేవుడైన యెహోవా నీవు పోయే ప్రతి చోట నీ యొద్ద ఉండును. బైబిల్ చదివే యువత ధైర్యంగా నిలవబడగలరు. ఐదవదిగా బైబిల్లో యువతకు మోడల్స్, రోల్ మోడల్స్. దానియేలు, యోసేపు, దావీదు వంటి యువకులు దేవుని వాక్యములో నిలబడి మహత్తులో నిలిచారు. వారిని చూసి మనం కూడా నేర్చుకోవచ్చు. యువత కాలం ఒక బలమైన పునాది వేసే సమయం. ఆ పునాది దేవుని వాక్యంపై ఉంటే జీవితంలో ఎలాంటి తుఫానులు వచ్చినా మనం కదిలిపోము. అందుకే స్నేహితులారా, ప్రతిరోజు బైబిల్ చదవండి, ధ్యానించండి. అది మీ జీవితాన్ని మార్చేస్తుంది.